ఆ, శ్రీనివాస మంగాపురం సినిమా రిలీజ్ అయిపోయింది. ఇక ప్రేక్షకుల దగ్గరే జయకృష్ణ రాషాథాడాని తాలూకు విన్యాసాలన్నీ గమనించవచ్చు. ఈ సినిమాకి ఇనీషియల్గానే రివ్యూలు ప్రారంభమైపోయినాయి. చాలా ఏరియాల్లో నేను మాట్లాడుతున్న ఈ సమయానికి ఫస్ట్ షో కూడా పూర్తి కాలేదు. జూలై 30, 2026 9:30 ఇది సమయం. ఈ సమయానికే రివ్యూ ఒకటి పెడితే ఆ రివ్యూని పట్టుకొని అదే కాపీ పేస్ట్ చేస్తున్నారు వెబ్సైట్లో అన్నిట్లో కూడా. అంటే విపరీతమైన నెగటివిటీ ఈ సినిమా మీద విపరీతమైన నెగటివిటీ. ఎవ్వడు సినిమా చూసి రివ్యూ పెట్టాల. ఆ ఒక్కడు పెట్టినవాడు ఎవడనేది మాకు తెలుసు. అంటే టిఫిన్లుగా భోజనాలుగా చేసే ఆ బ్యాచ్ ఎవరో మీకు తెలుసు. నేను చెప్పిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది. ఫైన్, వాళ్ళ అంటే ఈ స్థాయిలో రేటింగులు అసలు సినిమా నచ్చిందా నచ్చలేదా చెప్పు, ఫైన్. కానీ ఒక 5, 10 స్కేల్ వేసి ఆ స్కేల్లో రేటింగ్ని వేయటం నువ్వెవడివి చేయటానికి? మనం చాలాసార్లు మాట్లాడాం ఇట్లానే. సినిమా బాగుందో లేదో చెప్పు, కలెక్షన్స్ బట్టి హిట్టో లేదో కూడా చెప్పు. కానీ సినిమాకి రేటింగు 1.5 ఇచ్చాడంటే అతని సాహసం ఏమై ఉండొచ్చు? మనం పాజిటివ్ యాంగిల్లో తీసుకున్నప్పుడు శ్రీనివాస మంగాపురం మరీ అంత గొప్పగా లేదు అనేదైతే వినిపిస్తుంది. బట్ ఇప్పుడే జయకృష్ణకి అసలైన అగ్ని పరీక్ష ప్రారంభం అవుద్దన్నమాట. జయకృష్ణకి ఇప్పుడే తెలుస్తుంది ఎవరు మనవాళ్ళు తనవాళ్ళని. ఎవడు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా లక్షలాది మంది కృష్ణ గారి అభిమానులు జయకృష్ణతో ఉన్నారు. ఇంత పెద్ద వర్షాలు కూడా కాస్త ఎఫెక్ట్ ఇస్తాయి కానీ కలెక్షన్స్ని. ఈ 4 రోజుల్లో ప్రొడ్యూసరు ఎంతైతే పెట్టాడో పెట్టుబడి, దానికి పూర్తిగా రిటర్న్స్ వస్తాయి అనేది ఒక అంచనా. బట్ దీనికి జరుగుతున్న ఈ నెగిటివ్ ట్రోలింగ్ని కనుక చూస్తే అర్థం చేసుకోవచ్చు. నేనైతే మరి పిల్ల వెదవల్లాగా చెప్పను, కానీ ఇంత భయం ఏంటరా మీకు అని చెప్పేసి. వర్షాకాలం, వాళ్ళకి పని పాట ఉండదు, సినిమా చూడకుండానే రివ్యూ అంటే ఎలా కుదురుతుంది? వస్తున్న రివ్యూల మీద మాట్లాడు. వస్తున్న రివ్యూలు ఇదిగో ఇలా ఉన్నాయి అలా ఉన్నాయని చెప్పేసి. కానీ రివ్యూ అని పెట్టి అందులో రివ్యూ లేకుండా ఏదో పెడితే ఎలా? జయకృష్ణ సినిమా ఎలా ఉంది? నాకు తెలిసి అతను పాస్ అయిపోయాడు. నాకు తెలిసినంత వరకు రాషాథాడాని ఓకే. ఆ అమ్మాయికి నెక్స్ట్ ఫిల్మ్ వస్తుందా రాదా అనేది పక్కన పెడితే, మోహన్ బాబు గారి క్యారెక్టర్ కానీ పాటలు కానీ, ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే సాంగ్స్, మైనస్ పాయింట్ ఏంటంటే ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ ఉండటం. అంతే. కొత్త కథ ఏం కాదు, పాత కథే, అందరూ అంచనా వేసేయే, అందరికీ తెలిసినవే అని రాయటంలో ఔచిత్యం నాకు అర్థం కాల. ఇప్పుడు సినిమా కథ ముందే తెలిసిపోతే ప్రేక్షకుడు చూడడు అనేది వీళ్ళ అభిప్రాయం. అయితే దానిని తలకిందులు చేసిన చరిత్ర చాలామందికి ఉంది. ఈ సినిమాకి సంబంధించినంత వరకు మామూలుగానే అందరు హీరోలు ఎలా అయితే టేకాఫ్ అయ్యారో, ఒక మామూలు ప్రేమ కథ, ప్రేమలో సవాళ్ళు అధిగమించడం, ఇంతే. రొటీన్ స్టోరీనే ఉంటుంది. బట్ రొటీన్ స్టోరీలోనే కొత్త హీరో, కొత్త హీరోయిన్లు, ఇలా కదా ఎవరైనా ఇంట్రడ్యూస్ అయ్యేది. ఇంకా దీనికి సంబంధించి ఒక పాత కాంబినేషన్ అయితే, ఒక పెద్ద నటుడు తాలూకు తమ్ముడు సినిమా తీస్తున్నప్పుడు హీరోయిన్ని పెద్దగా అందగత్తెగా ఉన్నవాళ్ళు ఏమంటే పెట్టల. ఎందుకు అంటే దాని వెనక ఒక కుచితపు ఆలోచన బయటపెట్టింది. ఏంటంటే మనవాడు ఎటు అందగాడు కాదు, అందుకని హీరోయిన్ని ఇంకా అందంగా తక్కువ అందం ఉన్న వాళ్ళని తీసుకుంటే అతనికన్నా, అప్పుడు హీరోయిన్ కన్నా హీరోనే బాగున్నాడుగా అని ఒక టాక్ వస్తుంది, అందుకని అలా చేశారు అంటారు. దీన్ని కుచితపు ఆలోచన తప్పితే ఇంకోటి కాదు. వాళ్ళతో పోల్చుకున్నప్పుడు జయకృష్ణ లాంచింగ్ ప్రాజెక్ట్ అదిరిపోయిందని చెప్పాలి. ప్రేక్షకులకి ఈ సినిమా నచ్చుతుందా లేదా అనేది సాయంత్రానికి మనం సినిమా చూస్తాము. సినిమా చూసిన తర్వాత చెప్తాము. అది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే మన దగ్గర ఇది బాగుంది బాగాలేదు అన్నదామే, అంటే మనకు నచ్చింది నచ్చలేదే చెప్తాం తప్పితే నచ్చని దాన్ని కూడా బలవంతంగా నెత్తినే చేసుకొని సూపర్గా ఉందని అయితే పరిస్థితి కాదు. ప్రతి సీన్ని మనము ఖండాలుగా చూసి ప్రేక్షకులకి ఏదో అవసరం, ఈ సినిమా నిర్మాతకి ఏదో అవసరం. ఎందుకంటే మొదటి రోజునే రివ్యూ పెట్టామంటే ఆ సినిమా నిర్మాతకు బొక్కపడకూడదు కదా. బాగుందా బాగాలేదా, ఎలా నడవబోతుందో అంతవరకు చెప్పొచ్చు, మనకి బాగుందా లేదా. అంతేగాని కథని రివీల్ చేయాల్సిన అవసరం లేదు. సో రొటీన్ కథ అని చెప్తున్నారు కాబట్టి నాకు తెలిసి జయకృష్ణ ఫైట్స్లో సూపర్గా ఎలివేట్ అయ్యి ఉంటాడు. ఆ ఫైట్లను చూస్తుంటే అనిపించింది ఏంటి ఇంత ఇదిగా ఉందని. అయితే సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఇవన్నీ నేను ముందు చెప్పాను కదా,
మహేష్ బాబు అన్నగారి కొడుకే కాదు, జయకృష్ణ ఇకపై జయకృష్ణ హీరో. ఇప్పుడు అతని ఇన్నింగ్స్ సర్లే చూసుకుందాం పద రెండో సినిమాకి అన్నట్లుగా. ఇప్పుడు కథల ఎంపికలో పెద్దవాళ్ళ పాత్ర ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. లాంచింగ్ ప్రాజెక్ట్ కాబట్టి అతనికి పాస్ మార్కులు వచ్చి ఉండొచ్చు, కానీ ఇకపై అలా ఉండదు. మొదటి సినిమా వరకే సామ్రాట్ అయినా, చిన్ని కృష్ణుడైనా, తర్వాత ఇంకో సినిమా అయినా, రెండో సినిమా నుంచి ఇక సొంతంగా అతనికి బ్యాక్గ్రౌండ్ బలంగా ఉంది కాబట్టి గత్తమనేని అభిమానులు జయకృష్ణ తొందరగా వదలరు. నేను చెప్తున్నాను కదా, జయకృష్ణ ప్రామిసింగ్ హీరో, సందేహమే లేదు. మనము జయకృష్ణ శ్రీనివాస మంగాపురం డైరెక్టర్ని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా చేసిన వీడియోలు మీరు క్లీన్గా కనుక అబ్జర్వ్ చేస్తే ఏది ప్లస్ ఏది మైనస్ చెప్తూనే వచ్చాను. ప్రతి వాళ్ళు ఇప్పుడు చాలా ఈజీగా అతను ఇంకా మెరుగుపడాల్సింది ఉంటాయి అంటారు. ఈరోజు నా 25 ఏళ్ళు 30 ఏళ్ళు అయినా కూడా ఇండస్ట్రీకి వచ్చి ఒక హిట్ లేకుండా ఇంకా తాము హీరోలుగా తీసుకుంటూ బతికే వాళ్ళతో పోల్చుకున్నప్పుడు జయకృష్ణ చాలా చాలా బెటర్. బట్ హీ హ్యాడ్ టు ఇంప్రూవ్ ఎ లాట్. అది అందరికీ తెలిసిన విషయమే. జయకృష్ణ పాటలలో డ్యాన్సులు, స్టెప్స్ బాగా అలరించాడు అని ఫ్యాన్స్ చెప్తున్నారు. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అదే సంగీతం, ఫైట్స్, యాక్షన్. నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతుంది, ఈ సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా నెక్స్ట్ సినిమాను కూడా లైనప్ చేసి పెట్టారంటున్నారు కాబట్టి దాని గురించి కూడా తెలుసుకుందాం. కానీ అసలైన అగ్ని పరీక్ష రెండో సినిమాని ఎంచుకోవడంలో ఉంటుంది. మొదటి సినిమా నేను 2-3 రోజుల నుంచి ఆలోచించి నేను తెలుసుకున్నది ఏంటంటే, రాజకుమారుడిగా మహేష్ బాబుకి అంతటి యాక్సెప్టెన్స్ ఎందుకు వచ్చిందంటే, అతన్ని మనం చిన్నప్పటి నుంచి చూసాం పాత్రలో, బట్ జయకృష్ణ చూడలేదు కదా, అందువల్ల అతని మీద సందేహం. అతను ఎలా చేస్తాడో అని. ఎలా చేసినా వంకలు పెట్టే జనం, ఎలా చేసినా నెత్తిన పెట్టుకుని చూసే ఫ్యాన్స్. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేసుకోగలిగినప్పుడే ఒక హీరో తాలూకు కెరీర్ దేదీప్యమానంగా వెలిగిపోతుంది. కృష్ణ గారి జీన్స్ జయకృష్ణకున్నాయి. కృష్ణ గారి ఆలోచన సరళి, ఆ ధైర్యం, రిస్క్ తీసుకునే తత్వం ఇతనికి కూడా ఉంటే ప్రేక్షకులు ఆదరించడానికి సిద్ధం. ఫ్యాన్స్ ఎలానూ ఆదరిస్తారు. కృష్ణ గారికి ఉన్న లక్షలాది మంది అభిమానులు జయకృష్ణ వెంటే ఉన్నారు. ఇది నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను.